ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. దేవుని యొక్క మాట దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరుస్తుంది, కనపరుస్తుంది. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన మాటలు ప్రత్యక్షణము నేనున్నాను అని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తాయండి. అంటే లైఫ్లో ఏ ఆధారం లేదు కదా అని చెప్పేసి కొంతమంది బాగా బాధపడతారు కదండి, కృంగిపోతారు కదండి. సో వాళ్ళందరికీ ఈ వాగ్దానం అనేది బరువెక్కిన గుండెని తేలిక చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ వాగ్దానం అనేది మన జీవితంలో నమ్మితే ఖచ్చితంగా నెరవేర్చబడుతూ ఉంటుంది. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతలు చెల్లించుచు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు అందించినాడు. దేవుడు మన చింతని ఎరిగిన దేవుడు ఈరోజు ఉదయకాల సమయం వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఎన్నో చింతలు, ఎన్నో బాధలు, ఎన్నో కలవరాలు. అయ్యో ఎలా జరుగుతుంది ఇది, నేను ఎలా క్రాస్ చేయాలి, అసలు నా లైఫ్లో ఇది జరుగుతుందా అని చెప్పేసి ఆశలు కోల్పోయి ఎంతో చింతపడుతూ ఉంటావు కదా. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నువ్వు దేని గురించి చింతపడకు, కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే మీ విన్నపాలను, మీ రిక్వెస్ట్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ దేవునికి తెలియజేయండి, దేవునికి చెప్పండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. మనకు ప్రియులైన వారితో మన విషయాలు, మన బాధలు తెలియజేసినప్పుడు మనం కొంచెం తేలికగా ఫీల్ అయిపోతాం కదండి. మరి నిన్ను ప్రేమగా ఎంచుకునే, నీతో స్నేహం చేసే యేసయ్యకి చెప్తే తెలియచేయడమే కాదు, ఆ సమస్యని పూర్తిగా నీ యొద్ద నుండి, ఆ చింతని పూర్తిగా నీ యొద్ద నుండి దేవుడు తొలగిస్తాడండి. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటంటే, దేని గురించి నువ్వు చింతపడకండి, నా దగ్గరికి రండి, నాకు చెప్పండి. మనుషుడు మాట్లాడిన ఈ మాటని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా దగ్గరికి రా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఎందుకు చింతిస్తున్నావు, నేనున్నాను కానీ అవసరం తీర్చడానికి మనుషులు ఎవరైనా మనతో అంటారా అండి? అన్నారు కదా. ప్రతి విషయంలో మన విషయంలో కేర్ అనేది అంత పట్టిగా తీసుకోరు కదండి ఎవరు కూడా. కానీ దేవుడు మాత్రము చింతించుకో అని చెప్పేసి ఒక్కసారి కాదండి, ప్రతిసారి ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడంటే ఆ మాటలే రుజువుపరుస్తున్నాయి దేవుని యొక్క ప్రేమని. కాబట్టి చింతించకండి, కలవరపడకండి, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు ఏంటి అని చెప్పేసి ఎప్పుడు టెన్షన్తో, స్ట్రెస్తో, ఒత్తిడితో ఉండకండి. మీ సంగతులు, మీ సమస్యలు, మీ భారాన్ని మోసే దేవునికి మాత్రమే తెలియజేయండి. మీ జీవితంలో ఒక ఆనందాన్ని మీరు చూస్తారు, అలాంటి దినాల్ని మీరు అనుభవిస్తారు. ఇటు వాగ్దానము దేవుడు మీ అందరి జీవితంలో నెరవేర్చుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చింతించే ఎన్నో బ్రతుకులకు తండ్రి ఒక మంచి సొల్యూషన్ని మీరు ఇచ్చి తండ్రి వారి హృదయాలను ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. దేని గురించి కూడా చింతించకండి అని చెప్పేసి నీ వాక్యము సెలవిస్తూ ఉండగా ఎన్నో జీవితాలు తండ్రి పరిస్థితులను బట్టి చింతించున్నాయి. ఒత్తిడిని బట్టి చింత అనేది వారి జీవితంలో కలుగుతుంది. కాబట్టి ఏ విషయంలో కూడా చింత అనేది లేకుండా తండ్రి ప్రతి ఒక్క మనవి తండ్రి, ప్రతి ఒక్క విన్నపము తండ్రి నీకు వారు తెలియజెప్పుటకు సహాయం ఇచ్చండి. వారి చింతలు, వారి బాధలన్నింటినీ తొలగించే దేవుడు నీవే గనక వారు వాటిని మనసులో పెట్టుకున్నట్టుగా సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావమును చూపించుకుంటూ కార్యం చేసిన కృపలో భద్రపరుచుకుని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.